మంత్రి బొత్స సత్యనారాయణకి సొంత నియోజకవర్గాల్లో ఎదురుగాలి వీస్తున్నది. వైసీపీ సీనియర్ నాయకుడైన బొత్స ఇదే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు 3 సార్లు విజయం సాధించారు. 2004లో ఒకసారి, 2009లో ఒకసారి ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన బొత్స 2019 ఎన్నికలలో విజయం సాధించి జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్లీ అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. చీపురుపల్లిలో బొత్స పరాజయం లక్షణంగా తెలుగుదేశం వ్యూహాత్మకంగా ఆలోచించింది. బొత్సకు దీటైన ప్రత్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అని భావించి ఆయనను అక్కడి నుంచి పోటీలోకి దింపాలని భావించింది. గంటా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏ నియోజకవర్గం నుంచైనా విజయం సాధిస్తారని ప్రతీది. అయితే చీపురుపల్లి నుంచి బరిలోకి దిగడానికి విముఖత చూపిన గంటా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నుంచే పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. బొత్సపై పోటీకి నిరాకరించడం తెలుగుదేశం పార్టీకి ప్రతికూల సంకేతాలు పంపించిందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. గంటా పోటీకి నిరాకరించడంతో తెలుగుదేశం అధినేత చివరి నిమిషంలో చీపురుపల్లి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కళా వెంకట్రావును నిలిపారు. అయితే ఆ ఎంపిక పార్టీలో సీనియర్ నాయకుడికి టికెట్ నిరాకరించకుండా అకాడమేట్ చేసినట్టుగా అయితే కనిపించింది. దీంతో చీపురుపల్లిలో తెలుగుదేశం క్యాడర్ కూడా నిరుత్సాహపడింది. అక్కడ నాగార్జున గత కొంతకాలంగా పనిచేసుకుంటూ క్షేత్రస్థాయిలో మంచి పట్టు సాధించారు. అయితే చంద్రబాబు రాజాం నుంచి తీసుకొచ్చిన కళా వెంకట్రావుకు పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆయన ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులన్నీ చీపురుపల్లిలో గంటా గెలుపు నల్లేరు మీద బండికగా మార్చేశాయని అప్పట్లో పరిశీలకులు సైతం విశ్లేషించారు. అయితే అనూహ్యంగా చీపురుపల్లిలో పరిస్థితి రోజు రోజుకు మారిపోతోంది. తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా నియోజకవర్గంలో బొత్సకు ఎదురుగాలి వీస్తోంది. నియోజకవర్గంలో అత్యంత కీలకమైన మొరకమూడితాం మండలంలో తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతు లభించింది. అక్కడ కళా వెంకట్రావు సమక్షంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరిగాయి. అలాగే నియోజకవర్గంలోని పలు ఇతర మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ చేరికలు పెరిగాయి. ఈ పరిస్థితుల్ని చూస్తుంటే బొత్సకి చీపురుపల్లిలో విజయం అంత ఈజీ కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.